సార్ చేయండి సార్. Happy welcome to the inauguration of Express. Sir, ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ డిసెంబర్లో రీజనల్ ప్రాజెక్ట్ మన దగ్గర మనం చేస్తున్నాం. దీనికి సుమారుగా తీసుకెళ్తాం. ఇట్ ఈస్ ఆల్ ది ప్రాజెక్ట్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా కోర్సులు లేవు. మన రామచంద్ర సత్య గారు అందరూ విద్యార్థులకు కూడా ఒక మంచి అవకాశం అనేది చూపుతుందని భావిస్తున్నాను. ఎంతమందికి మంచి ప్లేస్మెంట్ ఇవ్వగలం, మంచి ట్రైనింగ్ ఇవ్వగలం, మంచి స్కిల్ ఇవ్వగలం. మీరు రావాలి, ఇంటికి రావాలి. సార్ మీరు సార్ ఓకే నెక్స్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. చాలా సంతోషం. మీరందరూ కూడా చాలా మీ ఆలోచన కలపడంగా ఈరోజు చాలా ఐడియాస్ ఉన్నాయి. సదస్సులు పెట్టడం మీలో ఉన్న ఆలోచనకి ఒక ఆచరణ రూపం తీసుకురావడాన్ని చాలా సంతోషించారు తెలియజేస్తాం. విద్య కోసం చూసుకుంటే కాలేజీ తెలియాలన్న మొట్టమొదటిసారి కాంసల్ ఆయన గారు ఈ కాలేజీ మొదలు పెట్టడం, మెయిన్ రోడ్ లో గోడౌన్స్ లో ముందు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఈరోజు పక్కన ఆ గోడౌన్స్ లో ఇది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత విశాలమైన ప్రాంగణంలో కూడా మంత్రి గారు కాంసల్ ఆయన కృషి మర్చిపోలేదు. 2014-19లో ఈ బిల్డింగ్స్ కి చాలా దారుణంగా ఉన్న పరిస్థితుల్లో సత్యాగ్రహం తీసుకొని ఆనాటి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చి ఈ బిల్డింగ్స్ చూపించడం, వారు వెంటనే ఈ బిల్డింగ్స్ శాంక్షన్ చేయడం, ఆ టైంలోనే పనులు ప్రారంభించుకోవడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వెంటనే నిధులిచ్చారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ లేదు రంగం లేదు. టెక్నాలజీలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి అనుసంధానం చేయాలని మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. ఈవెంట్స్ లో పరిస్థితి నుంచి ఈ రోజున డ్రోన్ ద్వారా ఎక్కడ పంట నష్టం జరిగింది, ఎక్కడ పంటలకి మనం డ్రగ్స్ స్ప్రే చేయడం అనేది కూడా మన ప్రకాశం జిల్లాలోనే చేస్తా ఉన్నామనే విషయం తెలియజేస్తాం. అంటే ఈ రోజు టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో రైతులు కూడా అగ్రగణ్యం. అదే కాకుండా వ్యవసాయ పరికరాలు యాంత్రికం కావచ్చు, ఈరోజు ప్రిన్సిపల్ కంప్యూటర్ కోర్సెస్ కావాలి. ఇది ఎప్పుడో పెట్టుకోవాల్సింది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మన సత్య గారు ఆల్రెడీ మానవ వనరుల శాఖ మంత్రి దృష్టికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కంప్యూటర్ కోర్సెస్ కి శాంక్షన్ చేయమని చెప్పేసి సత్య గారు కూడా ఇవ్వడం జరిగింది.
ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశ్రమ ఉండాలి, ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశ్రమ ఉండాలి కనీసం అనేది ఆలోచన. పరిశ్రమలు వస్తే మీలాంటి వాళ్ళందరూ కూడా సాంకేతిక సహాయాలు అందించేటువంటి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఐటీఐ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ఫస్ట్ స్టెప్ అయితే సెకండ్ స్టెప్ పాలిటెక్నిక్. తర్వాత మీరు కూడా ఇంజనీరింగ్ లో కూడా ల్యాటరల్ టీచర్ అని కూడా అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులతో పట్ల ఇంజనీరింగ్ మీకు అవకాశాలు ఉన్నాయి మర్చిపోకుండా. అట్ ది సేమ్ టైం 10th క్లాస్ 3 years లోనే స్వయం ఉపాధి కలిగించేటువంటి అవకాశం ఉన్నటువంటి విద్య కూడా బేసిక్ గా మీరున్న విద్యార్థులు పాలిటెక్నిక్ ఉన్న విషయాన్ని గమనించుకోవాలని తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ రోజున ఈ ఫెస్ట్ కి ఐటమ్స్ మీరు ప్రిపేర్ చేసినట్టుగా ఇన్నోవేటివ్ గా మీరు మన కాలేజ్ నుంచి మంచి మంచి ఐటమ్స్ ప్రిపేర్ చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి ఉపయోగించి సమాజానికి అదేవిధంగా మనకి స్వయం ఉపాధి కలిగించే విధంగా మీరు తీసుకోవాలి. స్వయం ఉపాధి కల్పించేదానికి కూడా ఆర్థిక సహకారం ప్రభుత్వం ముందుకు వస్తాం. గత 5 సంవత్సరాలు వివిధ రకాల కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి రుణాలు మొత్తాన్ని పక్కన పెట్టారు. ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం స్వయం ఉపాధి రంగాన్ని కూడా పెద్ద పెట్టేస్తున్నారనే విషయం నేను తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే విద్యార్థుల వస్తు విషయాలు తీసుకుంటే ఇక్కడ ఇంకా వర్క్ షాప్ కూడా బిల్డింగ్స్ కావాలని చెప్పేసి ప్రిన్సిపాల్ గారు అడగడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ, చాలా మంది జిల్లా నుంచి ఒకప్పుడు మా మొదలై పార్టీకు తర్వాత ఖమ్మం కావచ్చు, ఒక రకరకాల ప్రశ్నలు వచ్చాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి వసతి గృహ నిర్మాణాలకు కూడా భారీ మొత్తంలో నిధులు ఇస్తున్నాం. ఈ ప్రాంతంలోనే ఒక పోస్ట్ మెట్రిక్ కాలేజీ కూడా స్థలం కేటాయించారు, చాలా సంతోషం. 9 కోట్ల రూపాయల దాకా మంచి బిల్డింగ్ కూడా ఈ విద్యా సంవత్సరంలోనే టెండర్లు పిలిచి మొదలు పెడతానని తెలియజేస్తా ఉన్నాం. అంటే వసతికి విద్యకి మన ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపిస్తుందానికి ఇంకొకటి పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో అజయ్ రోడ్ దగ్గర హాస్టల్లో 9 కోట్ల రూపాయలతో ఇంకో బిల్డింగ్ కూడా పోతా ఉన్నాం. అది కూడా ఈ సంవత్సరం మొదలు పెడతాం. పక్కనే ఉన్నటువంటి దామచర సత్యభామ కాలేజీలో ఇప్పుడున్న బిల్డింగ్ పైన +2 బిల్డింగ్స్ 5 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నాం. అక్కడ 600 మంది పిల్లలకు అకామిడేట్ చేయబోతున్నాం. అదేవిధంగా ప్రీ మెట్రిక్ లో 2 బిల్డింగ్స్, ఒకటి గర్ల్స్ కి ఒకటి బాయ్స్ కి, 2 కూడా డిఆర్ఎం హై స్కూల్ పక్కనే స్థల మార్పిడి విధానంలో ఒక 9 కోట్లు 6 కోట్ల రూపాయలతో సొంతపేటలో కూడా నిర్మాణం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో పనులు మొదలు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. పిల్లలకు కూడా మొట్టమొదటిసారి మీ అందరూ కూడా కార్పొరేట్లో ప్రయత్నం చేశాం. ఇంతకుముందు ఎప్పుడు ఇవాళ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి కార్పొరేట్లో బెడ్షీట్లు ఫస్ట్ టైం మనం ఇవ్వడం జరిగింది. కావాల్సి కూడా ఇవ్వబోతా ఉన్నాం. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు మీకు ఇవ్వబోతున్నాం కూడా తెలియజేస్తా ఉన్నాం. వీటి ఉద్దేశం మీరందరూ కూడా మంచి ఆహ్లాదమైన వాతావరణం, మీకు కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం నుంచి ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు గత ప్రభుత్వాల్లో విద్యార్థులకు మాకు బకాయిలు పెట్టారు. కళాశాలకు నేరుగా ట్యూషన్ ఫీజులు ఈ విద్యా సంవత్సరం ఇస్తున్నాం. ఒక ఎస్సీ విద్యార్థులు మాత్రం నేరుగా వాళ్ళ అకౌంట్కి ఇస్తాం. దయచేసి వారు కూడా కాలేజీకి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత నుంచి 3,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వాటిని కూడా విడుదల వారీగా చూస్తాం. గతంలో విద్యార్థుల పరీక్షలకు కానీ ఫీజు కట్టేసుకోకుండా యుద్ధాలు చేశారు. ఫీజు కట్టినా హాల్ టికెట్ లేకుండా చేశారు. హాల్ టికెట్ పరీక్ష రాసినా సర్టిఫికేట్ లేకుండా పరీక్షలు చదువుకోవడానికి అవకాశం లేకుండా ఉద్యోగాలు లేకుండా అవకాశం చేశారు. అలాంటి పరిస్థితులు రాబోతే జిల్లా కలెక్టర్ ద్వారా కాలేజీలు కూడా ఏ విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి అలా చేస్తే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం ఇచ్చాం. కొంతమంది ప్రజలు చేతికరించడం మత్స్యకార్యాలు కాస్త దురదృష్టకరం. ఏదైనా కానీ మేము విద్యార్థుల భవిష్యత్తు పట్ల విద్యార్థులకి
మంచి వాతావరణం కల్పించడంలో 100% రిజల్టే కాకుండా మంచి ప్రతిభను కూడా చెప్పాలని మీరందరి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నాను. మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు అందించడంలో మీ దగ్గర నుంచి మంచి మెరిట్ కోరుకోవడం అనే దానిలో తప్పు లేదని నేను భావిస్తా ఉన్నా. 100% విద్య కావాలని మీ ప్రిన్సిపాల్ మీ స్టాఫ్ కోరుకుంటారు. కానీ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో మీరు సాధించాలి, మంచి ర్యాంకులు కావాలి. ఎంత ఎక్కువ అంటే అంత మీరు ప్రైవేట్ కాలేజీలో ర్యాంకుల కన్నా కూడా ప్రభుత్వ కాలేజీలో ర్యాంకులు సాధించాలని కోరుకుంటాను. ఆ విధంగా రాణించి కుటుంబానికి సమాజానికి మీరు ఉపయోగపడాలని మీ ఇన్స్టిట్యూట్ పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ స్టేట్ లెవెల్లో కూడా మనకి పార్టిసిపెంట్స్ గా రావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టెక్ ఫెస్ట్ అంటే చాలా మీరు ఎన్నో ఇన్నోవేటివ్ గా ఆలోచించి ఈ టెక్ ఫెస్ట్ కి చాలా కష్టపడి ఉంటారు. తప్పకుండా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అలాగే ఈ కాలేజీ యొక్క ప్రస్తావన వచ్చినప్పుడల్లా రామచంద్ర ఆంజనేయులు గారు చదువుకుంటే 5వ తరగతి, కానీ ఆయనకి చదువుకున్న వాళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏ గ్రామంలో అయినా ఎవరన్నా చదువుకొని ఇంజనీరింగ్ అయిపోయి వాళ్ళు అమెరికాలో అంటే ఆయనే స్వయంగా బ్యాంక్ షూరిటీ పెట్టి సుమారు ఒక 4 నుంచి 5,000 మందిని అమెరికా పంపించిన వ్యక్తి మా పెద్ద ఈరోజు ఆల్మోస్ట్ ఎవరు చదువుకున్నారో సహాయం చేసే ఫస్ట్ వ్యక్తి మన పెద్ద దాంట్లో రాజేంద్ర గారు. అలాంటి గొప్ప మహానుభావుల పేరు మీద ఈ కాలేజ్ ఉండటం నిజంగా చాలా అదృష్టం. ఈ కాలేజ్ స్టార్టింగ్ లో 2 రోజులు ప్రిన్సెస్ లేకపోతే మన కంపెనీ దగ్గర కూడా 2 రోజులు క్లాసెస్ చెప్పారు. సో అక్కడి నుంచి దీని ప్రస్తావన మొదలై ఈ రోజు ఒక మంచి బిల్డింగ్ అట్మాస్ఫియర్ లో రావడం కూడా చాలా సంతోషం. తప్పకుండా యాజమాన్యానికి నేను పాటిస్తా ఉన్నా. మీకు ఏ సమస్య ఉన్నా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు కానీ మేము కానీ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. ఏదైనా ఈ కాలేజీకి రావడానికి ఎవరు వస్తే తప్పకుండా ఏ పని చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేస్తాం. ఇప్పుడే గౌరవ మంత్రి గారు మాట్లాడారు. జరుగుతున్న పరిణామాలు మా ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టితోటి ఆ రోజు ఐటీ తీసుకొని చాలా మంది కుటుంబాల్లో వెలుగు నింపారు. అలాగే ఇప్పుడు రాబోయే రోజులంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన మనం ఎంతో ఫార్వర్డ్ థింకింగ్ తో వెళ్ళి మీరు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరున్న స్కిల్స్ ని బయటకు తీసి మీ నైపుణ్యతను తీసుకువెళ్తే తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటుంది. అలాగే మా యువ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ శాఖ హెచ్ఆర్డీ దృష్టి తీసుకోవడం కూడా స్టూడెంట్స్ కి నేను దగ్గర అవ్వాలి. వాళ్ళని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన కరికులంని మళ్ళీ మనం రివైవ్ చేసి వాళ్ళకి ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ ఎక్కడ రాజీ లేకుండా చేయాలని చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తున్న వ్యక్తి మన గౌరవ మంత్రి నారా లోకేష్ గారిని కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే మీ అందరికి కూడా బాగా మీ కెరీర్ లో ఇంకా బయటకు రావాలని ఇంకా మీరు మంచి సక్సెస్ చూడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు. విషయం థ్యాంక్ యూ. ప్రైవేట్ బాగా డబ్బున్న వాళ్ళైతే ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటారు, ఫీజులు కట్టుకుంటారు. కానీ చదువు అనేది కొనడం కాదు, చదువుకోవడమే ముఖ్యమైన ఒక కార్యక్రమం అని చెప్పి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయానికి అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థులు మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి తీసుకున్న మంచి నిర్ణయం. మీరు మీ తల్లిదండ్రుల యొక్క కళలను మర్చిపోకూడదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనే యొక్క ఆకాంక్ష మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే కాలం మళ్ళీ తిరిగి రాదు. గడిచిపోయే కాలం గురించి మనం ఆలోచించి బాధపడకూడదు. ఈ రోజున యూత్ ఏంటంటే మనకి ఏదైనా ఇన్స్టెంట్ గా కనుక ఇది జరగకపోతే ఇమ్మీడియట్ గా ఏదో ఒక అగాధ్యం చేయడానికో చేసుకోవడానికో లేదంటే మిమ్మల్ని మీరు హింసించుకోవడానికో మిమ్మల్ని అన్నీ ఎన్నో మరి కళ్ళను ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు బాధ పెట్టడమో జరుగుతుంది. అట్లాంటి పనులేమి చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఛాలెంజ్. లైఫ్ అంటేనే ఛాలెంజ్ కాబట్టి ఛాలెంజ్ గా తీసుకోండి. మీ లైఫ్ ని ఉన్నత శిఖరాలకు అందించడానికి కష్టపడడం తప్పనిసరి. ఏది కూడా
కూడా ఊరికే రాదు, ఊరికే వచ్చేది ఎక్కడ నిలబడదు. తెలివితేటలు అనేవి ఎవరి సొత్తు కాదు. కాబట్టి మీరందరూ కూడా మీ కాళ్ళ మీద నిలబడటానికి మన యొక్క టీచింగ్ స్టాఫ్, ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి అందరూ కూడా మీకోసం ఎంతగా కృషి చేస్తారు.